మొట్టమొదటిది మన ఋషులు చెప్పింది ఏమిటంటే, కలియుగం ముదిరిపోతే కనుక రోగం లేనివాడు, మనస్తాపం లేనివాడు ఒక్క మనిషి కూడా ఉండట్టసలు. ప్రతివాడికి అయితే భౌతికమైన రోగం గానీ, లేపోతే మానసికమైన తాపం కానీ ఏదో ఒకటి ఉంటుంట. ఇప్పుడు అర్థమైందా ముదిరిందని? ఇంక రెండవది వస్తువుల రుచి తగ్గిపోతుంట. చూడండి ఇప్పుడు గూడా మనకి కూరగాయలు గానీ, బియ్యం గానీ వాటి రుచి గతంలో ఎలా ఉండేదో అలా ఉండట్లేదు ఇప్పుడు. దానికి తోడు మోసాలు, ప్లాస్టిక్ రైస్ లాంటివి వచ్చేస్తున్నాయి. అలాగే పాలు గూడా డూప్లికేట్ మిల్క్ అవన్నీ మనం రోజు చూస్తూనే ఉంటాం గదా! అది గూడా కలియుగం ముదిరిపోతోందనడానికి ఒక లక్షణం. ఇంకా మూడోదేమిటి అంటే, అపరాధం చేసిన వాడిని శిక్షించకుండా క్షమిస్తారట. ఇవి మనకి చాలా సర్వసాధారణం అనిపిస్తాయి. ఉదాహరణకి మొన్న ఒక ఆవిడ తాగేసేసి ఒక కుర్రవాడు చాలా ఘోరంగా గుద్దేస్తే కోర్టు 300 పదాలతో ఒక వ్యాసం రాయమని చెప్పిందిట. ఇవన్నీ ఎప్పుడో పురాణాల్లో చెప్పేశారు. కలియుగం ముదిరిపోతే ఇలా జరుగుతుంది.